ఏపీ విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వారికి ఫీజు రియంబర్స్మెంట్ అమౌంట్ అనేది ప్రతిరోజు కొంతమందికి క్రెడిట్ అవుతూ వస్తున్నాయి. అది కూడా ఎస్సీ విద్యార్థులకి. ఇంకా వారికి కూడా పూర్తిగా పడలేదు. వారిలో కొంతమందికి మాత్రమే అమౌంట్ అనేది పడింది. పడిన వారికి సంబంధించి ఇప్పటి వరకు వీడియోలు అయితే చేసుకున్నాం. ఇక రీసెంట్ గా ఈ ఫీజు రియంబర్స్మెంట్ కి సంబంధించి ఈడబ్ల్యూఎస్ విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వారికి 155 కోట్లు, అలాగే బీసీ కార్పొరేషన్ కి 896 కోట్లు ఏపీ ప్రభుత్వం విడుదల చేసింది అని రీసెంట్ గా ఈనాడు న్యూస్ పేపర్ లో ఆర్టికల్స్ అయితే వచ్చాయి. మరి ఆ అమౌంట్ అంతా కూడా ఫీజు రియంబర్స్మెంట్ కోసమైనా, ఆ వివరాలు ఏంటో ఇప్పుడు చూద్దాం. ఈడబ్ల్యూఎస్ విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వారికి 155 కోట్లు విడుదల చేసినట్లుగా ఆర్టికల్ లో అయితే రాశారు. అక్కడ క్లియర్ గా రాసేశారు ఫీజు రియంబర్స్మెంట్ కోసం అని. అంటే ఈడబ్ల్యూఎస్ విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వారికి 155 కోట్లు కూడా, అంటే రిలీజ్ చేసిన మొత్తం అమౌంట్ కూడా ఫీజు రియంబర్స్మెంట్ కోసమే వినియోగించనున్నారు. ఇక బీసీ కార్పొరేషన్ కి కేటాయించిన 896 కోట్లు ఏవైతే ఉన్నాయో ఆ అమౌంట్ అంతా కూడా ఫీజు రియంబర్స్మెంట్ కోసం అయితే విడుదల చేస్తారనేది అనుకోవద్దు. ఆ అమౌంట్ లో మేబీ కొంత అమౌంట్ అనేది ఫీజు రియంబర్స్మెంట్ కోసం వినియోగించే అవకాశం అయితే ఉంది. ఆ ఆర్టికల్లో ఏం రాశారంటే ఆ అమౌంట్ అనేది నిర్దేశిత కార్యక్రమాలకు మాత్రమే వినియోగించాలని అయితే రాశారు. ఆ నిర్దేశిత కార్యక్రమాల్లో ఫీజు రియంబర్స్మెంట్ కూడా మాక్సిమం ఉంటుంది. ఆ నిర్దేశిత కార్యక్రమాలు ఏంటో తెలుసుకోవడం కోసం నేను ఒక రోజు అయితే వెయిట్ చేసి తెలుసుకుందామని. ఆ వివరాలు అయితే తెలియలేదు. మేబీ ఫీజు రియంబర్స్మెంట్ కూడా ఉంటుంది. ఎందుకంటే ఇప్పటికీ ఈడబ్ల్యూఎస్ విద్యార్థులకి స్పెషల్ గా 155 కోట్లు అయితే కేటాయించారు కాబట్టి ఫీజు రియంబర్స్మెంట్ కోసం. అదే విధంగా బీసీకి చెందిన కార్పొరేషన్ చెందిన వారికి కూడా ఫీజు రియంబర్స్మెంట్ కోసం ఆ రిలీజ్ చేసిన బడ్జెట్ లోనే ఎంతో కొంత అమౌంట్ అయితే కేటాయిస్తారు. అంటే ఈడబ్ల్యూఎస్ తో పాటు బీసీ విద్యార్థులకు కూడా, అంటే బీసీ కార్పొరేషన్ చెందిన వారికి కూడా ఈ ఫీజు రియంబర్స్మెంట్ అమౌంట్ అనేది పడుతుంది. ఎస్సీ విద్యార్థులకు కాకుండా మిగిలిన విద్యార్థులందరికీ కూడా డైరెక్ట్ కాలేజ్ అకౌంట్ కే ఈ ఫీజు రియంబర్స్మెంట్ అమౌంట్ అనేది క్రెడిట్ అవుతుంది. కాబట్టి మీ జ్ఞానభూమి స్టేటస్ లో ఒకవేళ కాలేజ్ అకౌంట్ నెంబర్ కనుక ఒకవేళ అప్డేట్ అయ్యి ఉంటే తప్పకుండా కమెంట్ సెక్షన్ లో కమెంట్ అయితే చేయండి. అలాగే ఈ ఫీజు రియంబర్స్మెంట్ విడుదలలో భాగంగా ఎంటీఎఫ్ కూడా విడుదల చేస్తారు. కాబట్టి అంటే మెయింటెనెన్స్ ఫీజు ఏదైతే ఉందో, అంటే మీకు ఇంకా అర్థమయ్యేలా చెప్పాలంటే వసతి దీవెన అంటే అర్థమవుతుందేమో. ఆ వసతి దీవెన అమౌంట్ ఒకవేళ ఎవరికైనా పడి ఉంటే గనక, అంటే ఎస్సీ కాకుండా రిమైనింగ్ క్యాస్ట్ వాళ్ళకి ఎవరికైనా మెయింటెనెన్స్ ఫీజు కనుక పడి ఉంటే గనక తప్పకుండా కమెంట్ సెక్షన్ లో అయితే తెలియజేయండి.